దళితులు ఐకమత్యం ద్వారా అంబేద్కర్ ఆశించిన రాజ్యాధికారాన్ని సాధించాలని ప్రముఖ విద్యావేత్త ముత్తాబత్తుల వెంకట్రావు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో కాకినాడ సిబిసిఎన్సి అధ్యక్షుడు డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ముత్తాబత్తుల వారి ఆత్మీయ కలయిక 3వ వార్షికోత్సవం సమావేశానికి వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలోచన నేను స్టేజ్లెక్కి మాట్లాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం వాటికి తక్కువ. నేను ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నప్పుడల్లా పుస్తకాలు చదువుకోవడం, అలాగే అంబేద్కర్ యొక్క ఆశయాల గురించి ఆలోచించడం, ఆ ఆలోచనలో భాగమే ఈ యొక్క కలయిక. మనందరం ఒకసారి మనం కలిసినట్లయితే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది అనేటువంటి భావనతోటి తప్ప ఇది మనకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కాదని విన్నవిస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా మనకులాగా అందరూ కలిస్తే మన కమ్యూనిటీ అంతా కలుస్తుంది. కమ్యూనిటీ అంతా కలిస్తే మనం ఒక శక్తిగా మారుతాము. శక్తిగా మారితే మనం రాజ్యాధికారాన్ని పొందుతాం. అది నా ఆలోచన. అందువల్ల నేను ఏదో గొప్ప కార్యం చేశానని కాదు, కానీ ప్రతిరోజు ఈ కలయికి కారణం ఏంటంటే ప్రతిరోజు నాకు అందుబాటులో ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడుతూ ఉంటాను ఖాళీ సమయంలో. అలాగే బుద్ధవిహారికి వెళ్ళినప్పుడు ఈ పెద్దల యొక్క ఉపన్యాసాలు ఇవన్నీ నాకు స్ఫూర్తి అన్నమాట. ఎక్కువసేపు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆలోచిస్తాను, అమలు జరుపుతాను, పని చేస్తాను. థ్యాంక్ యూ. నా కుటుంబం గురించి చెప్పాల్సింది ఏంటంటే నేను ఎంఎడ్ క్వాలిఫికేషను. నాకు 2 పిల్లలు. ఆడపిల్ల ఎన్ఐటీలో బీటెక్ తర్వాత ఎంబీఏ చేసింది. మా అల్లుడు గారు ఫిన్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ అమ్మాయికి కూడా అదే కంపెనీలో జాబ్ రావడంతో అక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళు. తర్వాత అబ్బాయి ఇప్పుడు వచ్చాడు. వాడు రేపు హైదరాబాద్ వెళ్ళిపోవడంతో కొంచెం ముందుగా వెళ్ళిపోమని చెప్పాను. వాడు కూడా బీటెక్ జేఎన్టీ స్టూడెంట్. తర్వాత వాడికి జేఎన్టీ స్టూడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ డిసిప్లిన్ అవార్డుగా అంబేద్కర్ జయంతి రోజున వాడికి 8,000 అవార్డు, క్యాష్ అవార్డు ఇచ్చారు జేఎన్టీలో. తర్వాత వాడి గేట్ ర్యాంకు ఆల్ ఇండియా 800. అయితే వాడి ఆలోచన ఏంటంటే అక్క దూరంగా ఉంది కాబట్టి నేను ఫారిన్ అవకాశం వచ్చినప్పటికీ కూడా నేను వెళ్ళను, నాన్నగారిని చూసుకుంటాను అని ఇండియాలోనే ఉండిపోయాడు. వాడు కూడా హైదరాబాద్లో సొంతంగా కంపెనీ పెట్టుకొని వాడే డైరెక్టర్గా ఉండి కొంతమందికి ఉద్యోగాలు కల్పించాడు. అది నా యొక్క కుటుంబ చరిత్ర. థ్యాంక్ యూ. నమస్తే.